హాయ్ వ్యూయర్స్, నేను ఈ రోజు పోస్ట్ డెలివరీ తర్వాత మదర్ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు, ఇది రీసెంట్ గా ఒక పేషెంట్ ఒక 6 months తర్వాత రావడం జరిగింది. మేడం, డెలివరీ కంటే ముందు నేను తక్కువే ఉన్నాను, డెలివరీ అయిపోయిన తర్వాత ఎందుకు సడన్ ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను మేడం, ఏం చెయ్యాలి అనే అడ్వైస్ కి రావడం జరిగింది. సో ఆవిడకి కాదు, చాలా మంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ జరిగిన తర్వాత చాలా మంది ఏంటి ఎక్కువగా బిడ్డకి పాలు కావాలి, సరిపడా పాలు వస్తాయో లేదో అని ఎక్కువగా ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది మంచిది అది మంచిది అని కావాల్సిన దానికంటే ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు డిపాజిషన్ ఆఫ్ అది ఏం తీసుకుంటున్నాం అనేది దృష్టి పెట్టకుండా అన్ని తీసుకోవడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ పెరిగి వాళ్ళల్లో ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయకపోవడం అనేది జరిగి గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతినడం వల్ల వెంటనే వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం దాంతో పాటు యాక్టివిటీస్ అనేది మొదలెట్టినట్టయితే అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి కదలనివ్వకుండా నువ్వు తిరిగితే పొట్టొచ్చేస్తుంది, కదలకూడదు, తినాలి, తింటేనే మంచి పాలు వస్తాయి. సో ఇవి ఈ రకమైన అపోహలతో వాళ్ళని కదలనివ్వరు. సెడెంటరీగా ఒకే చోట కూర్చోవడం వల్ల, యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఆ తీసుకునే క్యాలరీస్ అనేది బర్న్ అవ్వవు. సో బర్న్ అవ్వకపోతే డెఫినెట్లీ వెయిట్ గెయిన్ వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళలో నిజంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే బేసికలీ మోస్ట్ కామన్ ఏంటి, థైరాయిడ్ ఇష్యూస్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఇష్యూస్ ఉండి ఓన్లీ జెస్టేషనల్ హైపోథైరాయిడిజమే కదా, తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడు నార్మల్ ఉన్నప్పుడు డాక్టర్ కూడా స్టాప్ చేయమని చెప్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి మానిటరింగ్ 1.5 months కి, ఆ తర్వాత 3 months కి టెస్ట్ చేయించుకోమని చెప్తారు. కానీ బిడ్డకి వాళ్ళు కొంచెం ప్యాక్డ్ ఆ టైంలో డెలివరీ అయిన తర్వాత బిడ్డని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి ఈ సమస్యలతో మునిగి ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతారు, టెస్టింగ్ అనేది చేయించరు. సో ఈ టైంలోనే థైరాయిడ్ హార్మోన్ TSH అనే హార్మోన్ ఎక్కువ స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు వెయిట్ గెయిన్ డెఫినెట్లీ ఉంది. సో ఇది కూడా మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే దానికి రీజన్ ఏంటి, అడపాన్ వెయిట్ వచ్చినప్పుడు జస్ట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందా, యాక్టివిటీస్ పెంచేసుకుంటే సరిపోతుందా, లేదా ఏమైనా మెడిసిన్ స్టార్ట్ చేయాలా అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.